తుంగభద్ర జలాశయం ప్రమాదంలో పడిందా? ప్రాజెక్టులోని 7 గేట్లు ప్రమాదంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. 33 గేట్లలో గతేడాది ఆగస్టు 10న వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకుపోయింది. కన్నయ్య నాయుడు సలహాతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. 19వ కొత్త గేటు తయారైన ఈ ఏడాది ముందస్తు వరదలతో అమర్చలేకపోయారు. మొత్తం గేట్ల కాల పరిమితి దాటిపోయిందని, అన్నిటినీ మార్చాల్సిందేనని ఇంతకుముందే కన్నయ్య నాయుడు సూచించారు. మిగిలిన 32 గేట్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 11, 18, 20, 24, 27, 28 నెంబర్ గేట్లు ప్రమాదంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆ 7 గేట్లు ఎంత వరదొచ్చినా ఎత్తకూడదని ఇంజనీర్లు నిర్ణయించారు. 4వ గేటు కూడా పూర్తిగా ఎత్తడం సాధ్యం కాదని, ఒక అడుగు మాత్రమే ఎత్తవచ్చని, ఆ తర్వాత మొరాయించే అవకాశం ఉందని గుర్తించారు. ప్రస్తుతం జలాశయానికి 23,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీ వరద వస్తే అన్ని గేట్లు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి ఉంది. తుంగభద్ర జలాశయం ప్రమాదంలో పడిందా? ప్రాజెక్టులోని 7 గేట్లు ప్రమాదంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. 33 గేట్లలో గతేడాది ఆగస్టు 10న వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకుపోయింది. కన్నయ్య నాయుడు సలహాతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. 19వ కొత్త గేటు తయారైన ఈ ఏడాది ముందస్తు వరదలతో అమర్చలేకపోయారు. మొత్తం గేట్ల కాల పరిమితి దాటిపోయిందని, అన్నిటినీ మార్చాల్సిందేనని ఇంతకుముందే కన్నయ్య నాయుడు సూచించారు. మిగిలిన 32 గేట్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 11, 18, 20, 24, 27, 28 నెంబర్ గేట్లు ప్రమాదంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆ 7 గేట్లు ఎంత వరదొచ్చినా ఎత్తకూడదని ఇంజనీర్లు నిర్ణయించారు. 4వ గేటు కూడా పూర్తిగా ఎత్తడం సాధ్యం కాదని, ఒక అడుగు మాత్రమే ఎత్తవచ్చని, ఆ తర్వాత మొరాయించే అవకాశం ఉందని గుర్తించారు. ప్రస్తుతం జలాశయానికి 23,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీ వరద వస్తే అన్ని గేట్లు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి ఉంది.